Hi students, welcome to Competitive Brother YouTube channel. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం మన వీడియోని కానీ చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో ఈ కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్లో ఏదైతే మనం చెప్తున్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్కి సంబంధించినటువంటి ఈ డిజిటల్ పీడిఎఫ్ స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్లైడ్స్ మీకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేస్తాను. సో ఖచ్చితంగా ఆ ఛానల్స్లో మీరు జాయిన్ అవ్వండి స్టూడెంట్స్, ఓకేనా? సో మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది. అది ఏంటి అంటే యాక్చువల్గా నా పేరు టెలిగ్రామ్లో క్లాస్ అని ఉంటుంది స్టూడెంట్స్. సో నేను ఎందుకంటే వన్స్ అపాన్ ఏ టైము ఒక గ్రూప్లో ఒక రిపిటేషన్ అనే ఒక గ్రూప్లో నేను క్లాస్ అనేవి చెప్పడం జరిగింది స్టూడెంట్స్, పాలిటీ క్లాసెస్. ఆల్సో నేను కొన్ని ఇన్స్టిట్యూట్స్లో కూడా పాలిటీ క్లాసెస్కి వర్క్ చేస్తున్నాను. సో ప్రజెంట్ ఏంటంటే నేను నా స్టూడెంట్స్కి అంటే నా ఓన్ స్టూడెంట్స్ని నేను ఏం చేస్తానంటే ఎవరెవరైతే మన ఏపీపీఎస్సికి కానీ అట్ ది సేమ్ టైం సో ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సికి ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్నారో కొత్త స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఆల్రెడీ ఎవరైనా సరే స్టూడెంట్స్ గ్రూప్ 2కి ఆల్రెడీ అటెంప్ట్స్ ఇచ్చి పాలిటీ విషయంలో ఎక్కడ డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐపిసి, ఎస్ఐ అండ్ పిసి అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎఫ్ఆర్ఓ, నెక్స్ట్ ఏఆర్ఓ, నెక్స్ట్ ఏబిఓ, నెక్స్ట్ ఎండోమెంట్, నెక్స్ట్ మనకి ఏవేవైతే ఏపీఎస్సి నుంచి కానీ లేకపోతే అదర్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ అయితే అవుతున్నాయో ఆ రిక్రూటింగ్ బోర్డ్స్ నుంచి వచ్చేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మనకి పాలిటీ అనేది జిఎస్ లో ఉంటుంది. అట్ ది సేమ్ కొంతమందికి ఏంటంటే పేపర్ 2, పేపర్ 3లో సపరేట్ సబ్జెక్ట్ గా ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలిటీ క్లాసెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అండి, మీకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మీకు పాలిటీలో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ నేను లింక్ చేసుకుంటూ అట్ ది సేమ్ టైం మనకి హార్డ్ గా ఉండేటువంటి మన ఫండమెంటల్ రైట్స్ కానీ లేకపోతే మనకి ప్రెసిడెంట్ రూల్ కి సంబంధించిన ఇష్యూస్ కానీ సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ కానీ అట్ ది సేమ్ టైం మనకి ఏదైతే మనకి ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఉన్నటువంటి 72, 73 అండ్ అదర్ ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్స్ అన్నిటి గురించి నీట్ గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ ఈ గ్రూప్ 2 క్లాస్ ఏవైతే పాలిటీ క్లాస్ ఉన్నాయో ఈ పాలిటీ క్లాసెస్ ని నేను డీల్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్ లో క్లాసెస్ అనేవి జరుగుతాయి. అట్ ది సేమ్ టైం మీకు డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్స్ ఉంటాయి. వీక్లీ మనకి వీసీ కండక్ట్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ వీసీ కండక్ట్ చేసినప్పుడు మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ ని పూర్తిగా క్లియర్ కూడా చేయడం జరుగుతుంది స్టూడెంట్స్, ఓకేనా? సో మీరు ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. మీరైతే పే చేసినటువంటి 599 రూపీస్ ఏదైతే ఉందో ఇది చాలా నామినల్ ప్రైస్ అండి. మనకి క్వాలిటీ టెక్స్ట్ బుక్ కూడా ఆల్మోస్ట్ అదే కాస్ట్ లో ఉంటుంది, ఓకేనా? సో నేను ఏదైతే క్లాస్ చెప్తానో ఆ క్లాస్ కి సంబంధించిన రన్నింగ్ నోట్స్ ని మీరు మెయింటైన్ చేయండి. మీరు ఏదైతే రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తారో అది మీకు మోర్ దాన్ ది ఎనఫ్ అండి. ఏదైనా సరే ఒక బుక్ ని రిఫరెన్స్ గా పెట్టుకోండి. ఆ రిఫరెన్స్ బుక్ లో కూడా ఒక్కొక్కసారి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. నేను చెప్తుంది కరెక్టో కాదో మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. సో ఈ ఆన్లైన్ పాలిటీ క్లాసెస్ సంబంధించినటువంటి శాంపుల్ వీడియోస్ కూడా నేను గ్రూప్ క్రియేట్ చేశానండి, పాలిటీ బై క్లాస్ అని చెప్పి. ఆ గ్రూప్ లో మీకు నాది పాలిటీ క్లాసెస్ శాంపుల్ పాలిటీ క్లాస్ అని అవైలబుల్ లో ఉంటాయి. సో మీరు ఆ శాంపుల్ పాలిటీ క్లాస్ ని మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను కింద నేను డిస్క్రిప్షన్ లో నేను అటాచ్ చేస్తాను. సో మీరు గో త్రూ దట్ లింక్ అండ్ ఓపెన్ ద క్లాస్ పాలిటీ క్లాస్ అండ్ క్లాసెస్. సో మీరు అక్కడ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. బైలాంగ్వేజ్ లో క్లాసెస్ ఉంటాయి స్టూడెంట్స్, కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు 100% 2 to 3 months లో నేను సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి మీకు నేను వీడియోస్ అని అక్కడ పోస్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ నేను చేస్తున్నటువంటి వీడియోస్ అన్ని కూడాను ప్రజెంట్ ఇప్పుడు నేను 2025 జూలైలో రికార్డ్ చేస్తున్నాను. అవన్నీ జూలై, ఆగస్టు, సెప్టెంబర్, ఆల్మోస్ట్ అక్టోబర్ లోపల నేను వీడియోస్ అన్ని రికార్డ్ చేసేసి అక్కడ పెడతాను. అట్ ది సేమ్ టైం మీకు కరెంట్ పాలిటీ కూడా అవైలబుల్ లో ఉంటుంది. 1 year వరకు మీకు వ్యాలిడిటీ ఉంది స్టూడెంట్స్, ఓకేనా? ఈ 1 year వ్యాలిడిటీలో మీకు పాలిటీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అర్థమైపోతుంది. అట్ ది సేమ్ టైం మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్ లో ఉంటుంది కాబట్టి మీరు ఏ లెవెల్ ఎగ్జామ్ రాసినా సరే మీకు నేను చెప్పినటువంటి పాలిటీ క్లాసెస్ సరిపోతాయి స్టూడెంట్స్, ఓకేనా? సో ఇంకా ఈ రోజు టాపిక్ గానీ మనం స్టార్ట్ చేసుకుంటే అది ఏంటంటే మనకి గవర్నర్స్ స్టూడెంట్స్, ఓకేనా? సో గవర్నర్స్ రీసెంట్ గా మనకి ఏం జరిగిందంటే ఒక 3 members ని మనము న్యూ గవర్నర్స్ అనేవి అపాయింట్ అవ్వడం అనేది జరిగింది స్టూడెంట్స్, ఓకేనా?
సో న్యూ గవర్నర్స్ అనేవి మనకు అపాయింట్ అయ్యారు కాబట్టి మనకి గవర్నర్కి రిలేటెడ్గా ఉన్నటువంటి పాలిటీలో మనకు సబ్జెక్ట్కి యూజ్ అయ్యేటువంటి టాపిక్ మొత్తాన్ని మనం ఈరోజు క్లాస్లో మనం చెక్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ గవర్నర్ గురించి మనం చూసుకున్నట్లయితే గవర్నర్ సో గవర్నర్ గురించి మనకు చెప్పేటువంటి ఆర్టికల్ కానీ మనం చూసుకున్నట్లయితే ఆ ఆర్టికల్ నెంబర్ ఎంత అంటే మనకి ఆర్టికల్ 153. ఆర్టికల్ 153 మనకి ఏం చెప్తుందంటే ప్రతి స్టేట్ కి ఒక గవర్నర్ ఉంటారని చెప్తుంది స్టూడెంట్స్. ఓకేనా? సో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ మనకి ఏం రాస్తారంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ అనేది మనకి కమిట్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అమల్లో వచ్చిన దగ్గర నుంచి మనకి అదే పాయింట్ ఉంది. అయితే మనకి సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 సంవత్సరంలో ఏం చేశారు అంటే ఒక గవర్నరు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకి పని చేయవచ్చు, ఇది పదవీ బాధ్యతలు స్వీకరించవచ్చు అని చెప్పి మనకి 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 లో చేశారు. దీనికి కారణం ఏంటంటే మనకు ఫైజల్ అలీ కమిషన్ 1953 లో వచ్చింది. అతని యొక్క రికమెండేషన్స్ ప్రకారం మన దగ్గర ఒకప్పుడు స్టేట్స్ అనేవి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అని చెప్పి డివైడ్ అయి ఉండేవి. ఆ డివైడ్ అయినటువంటి స్టేట్స్ మొత్తాన్ని మనం ఏం చేసామంటే మనం అప్పట్లో 29 స్టేట్స్ ని మనము 14 స్టేట్స్ 6 యూనియన్ టెరిటరీస్ ని మనం ఫామ్ చేసుకోవడం అనేది జరిగింది. దానికి కారణమైనటువంటి కమిటీ ఏంటంటే మనకి ఫజల్ అలీ కమిషన్ అని చెప్పి మీ అందరికీ తెలిసిందే, 1953 లో ఫామ్ అయిందని చెప్పి తెలుసు. ఆ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం మనం ఏం చేసామంటే 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 ని యూజ్ చేసుకొని 7వ రాజ్యాంగ సవరణ 1956 సంవత్సరంలో మనం ఏం చేసాము అంటే ఒక రాష్ట్రానికి పనిచేస్తున్న గవర్నర్ ని 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకి అపాయింట్ చేయవచ్చు అని చెప్పి మనం దీన్ని మన కాన్స్టిట్యూషన్ లో రాసుకోవడం అనేది జరిగింది. ఓకేనా? సో ఆర్టికల్ 154 అండి. నెక్స్ట్ ఆర్టికల్ 154 మనకి ఏం చెప్తుందంటే రాష్ట్ర పరిపాలన మొత్తము మనకి ఎవరి పేరు మీద జరుగుతుందంటే గవర్నర్ పేరు మీదుగా జరుగుతుందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సేమ్ ఇదే కూడా మనకి కేంద్రంలో కూడా ఉంటుంది. కేంద్ర పరిపాలన మొత్తం ఎవరి పేరు మీద జరుగుతుందంటే రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతుంది. దీన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే USA నుంచి తీసుకున్నాం అనే విషయం మీరు అక్కడ గుర్తుపెట్టుకోవచ్చు స్టూడెంట్స్. ఓకేనా? నెక్స్ట్ 154 అంటే అది. నెక్స్ట్ 155. సో 155 మనకి ఏం చెప్తుంది అంటే గవర్నర్ ని ఎవరు అపాయింట్ చేస్తారంటే మనకి రాష్ట్రపతి ఏం చేస్తారు, గవర్నర్ ని అపాయింట్ చేస్తాడు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అపాయింట్మెంట్ అనేది చేస్తారు. ఓకేనా? అపాయింట్మెంట్ అనేది చేస్తారు. ఈ అపాయింట్మెంట్ గవర్నర్ యాక్చువల్ గా అపాయింట్ చేసుకోవాలని చెప్పి ఆ కాన్సెప్ట్ మనం ఏ కంట్రీ నుంచి తీసుకున్నామంటే మనము కెనడా నుంచి తీసుకున్నాం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కెనడా నుంచి తీసుకున్నాము. కెనడా నుంచి మనం ఏం తీసుకున్నామని విషయాలు మనకు గుర్తు రావాలంటే మనకి ఫస్ట్ గుర్తుకు రావాల్సిన విషయం ఏంటంటే మనకి ఆర్టికల్ 143 అంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టుని సలహా అడగడం దాని గురించి మనం కెనడా నుంచి తీసుకున్నాం. సెకండ్ ఏంటంటే గవర్నర్ అపాయింట్మెంట్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే కెనడా నుంచే తీసుకున్నాం. వర్కింగ్ ఆఫ్ ద ఫెడరల్ సిస్టమ్ వర్కింగ్ సమైక్య విధానం పనితీరును కూడా మనము కెనడా నుంచి తీసుకున్నాం అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా? సో రాష్ట్రపతి గవర్నర్ ని అపాయింట్ చేస్తాడు. అలా అపాయింట్ చేస్తాడు అనే విషయం మనం ఎక్కడి నుంచి చెప్పుకున్నామంటే కెనడా నుంచి తీసుకున్నాం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకోటి ఏంటి అంటే రాష్ట్రపతి అపాయింట్ చేస్తాడు, కానీ అతనితో ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారంటే ఆ స్టేట్ లో ఉన్నటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్. సో మనకి ఎవరు చేస్తారని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇతనితో ప్రమాణ స్వీకారం చేపిస్తారనే విషయము మనం గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా? సో ఇంకా మనకి ఏంటంటే గవర్నర్ యొక్క టెన్యూర్ కానీ మనం చూసుకున్నట్లయితే అతని యొక్క టైం పీరియడ్ మనకు మొత్తం ఎంత ఉంటుందంటే 5 years ఉంటుంది, 5 సంవత్సరాలు ఉంటుంది. ఓకేనా? అయితే ఈ 5 సంవత్సరాలు అనేవి ఏంటి అంటే కంటిన్యూగా 5 years కాదు స్టూడెంట్స్. అంటే 5 years అంటే వన్స్ ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి గోవాకి ఇక్కడ మనకి ఒకసారి ఫోటో చూస్తాం. గోవాకి మనకి పూసపాటి అశోక్ గజపతి రాజు యాక్చువల్ గా ఈయన వన్స్ అపాన్ ఏ టైమ్ మనకి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా వర్క్ చేశారు. ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పుడు 2014 నుంచి 2019 మధ్యకాలంలో వర్క్ చేశారు. అయితే ప్రజెంట్ ఇప్పుడైనా ప్రత్యక్షంగా ఎటువంటి పాలిటిక్స్ లోకి ఇతను ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. నేను ఇప్పుడు గవర్నర్ గా అపాయింట్ చేశారు కదా. అయితే మనకేంటి అంటే
గవర్నర్ ని 5 years కాలం పాటు అతను కంటిన్యూగా ఉంటాడా అంటే ఉండడు స్టూడెంట్స్. రాష్ట్రపతి యొక్క సమ్మతి ప్రకారం ఒకవేళ రాష్ట్రపతి అతను చేస్తున్నటువంటి వర్క్ కి సాటిస్ఫై అవుతే అతన్ని గవర్నర్ గా కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలా ఎంతకాలమైనా సరే కంటిన్యూ చేయొచ్చు అనే విషయం కూడా మనకి దీంట్లో చెప్పడం జరిగింది స్టూడెంట్స్. ఫర్ సపోజ్ మనకి 2014లో ఆ టైంలో మనకి గవర్నర్ గా ఎవరున్నారంటే ఆ టైంలో మన గవర్నర్ గా పనిచేసిన పర్సన్ పేరు ఏంటంటే మనకి యాక్చువల్ గా అతను 2009-10 ఆ టైంలో అపాయింట్ అయ్యాడు. అతను సమైక్యాంధ్రకి పనిచేశాడు. దాని తర్వాత మనకి ఆంధ్రాకి తెలంగాణకి సపరేట్ గా పనిచేశాడు. 2019 దాకా ఆయన ఉన్నాడు. ఆల్మోస్ట్ ఆయన 10 years వరకు మన కంటిన్యూ అవుతానే ఉన్నాడు. కాబట్టి మనకి 10 years వరకు ఆయన కంటిన్యూ అవుతానే ఉన్నారు. కాబట్టి మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే రాష్ట్రపతి యొక్క సమ్మతి ఉన్నంత వరకు మాత్రమే మన గవర్నర్ అనే అతను మనకి రాష్ట్రానికి గవర్నర్ గా కొనసాగుతూ ఉంటాడు అనే విషయం మనకు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇతన్ని తొలగించడానికి, ఇతన్ని రిమూవ్ చేయడానికి, యాక్చువల్గా రాష్ట్రపతిని రిమూవ్ చేయాలంటే మనము అభిశంసన తీర్మానం ఇంపీచ్మెంట్ ని మనం యూజ్ చేస్తాము. కానీ గవర్నర్ కి అలాంటిది ఏమి ఉండదు. అతను నచ్చకపోతే అతన్ని పీకేసి అతని ప్లేస్ లో ఇంకొని అపాయింట్ చేయడమే అనేది ఉంటుంది స్టూడెంట్స్. ఓకేనా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గవర్నర్ యొక్క టైం పీరియడ్, గవర్నర్ కి ఉన్నటువంటి క్వాలిఫికేషన్. యాక్చువల్ గా మన కాన్స్టిట్యూషన్ లో ఏం జరిగిందంటే గవర్నర్ ని అపాయింట్ చేయడం విషయంలో అతనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ 2 మాత్రం మెన్షన్ చేశారు స్టూడెంట్స్. ఓకేనా? 2 మాత్రం మెన్షన్ చేశారు. అది ఏంటంటే 35 years కానీ 35 years కానీ దాటి ఉండాలి. ఓకేనా? కనీసం మినిమం 35 years అనేది ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే భారత పౌరుడే ఉండాలనే విషయం. ఈ 2 విషయాలు మాత్రమే చెప్పారు కానీ మిగతా ఇంకా ఏ విషయాలు కూడాను మనకి రాజ్యాంగంలో చెప్పలేదు. అయితే మనకి ఏంటి అంటే సర్కారియా కమిషన్ అని చెప్పి మీరు వినే ఉంటారు. సెంట్రల్ అండ్ స్టేట్ డిస్ప్యూట్స్ వల్ల మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సెంట్రల్ అండ్ స్టేట్స్ డిస్ప్యూట్స్ కి కారణమైనటువంటి అంశాలు ఏమైతే ఉన్నాయో ఆ అంశాలని స్టడీ చేయమని చెప్పి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సర్కారియా కమిషన్ నియమించింది. సర్కారియా కమిషన్ తర్వాత పూంచి కమిషన్ నియమించింది. దీంట్లో సర్కారియా కమిషన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఈ సర్కారియా కమిషన్ ఏదైతే ఉందో ఈ కమిషన్ ఏమని చెప్పిందంటే గవర్నర్ ని అపాయింట్ చేసేటప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ కనీసము లాస్ట్ 2 years నుంచి గడిచిన 2 సంవత్సరాల నుంచి ప్రత్యేక రాజకీయాలకి దూరంగా ఉండాలని చెప్పి ఒక కండిషన్ పెట్టమన్నాడు. అండ్ సెకండ్ కండిషన్ ఏం పెట్టమన్నాడు అంటే ఎవరైతే పర్సన్ ఉన్నాడో ఎవరినైతే గవర్నర్ గా అపాయింట్ చేస్తున్నారో అతన్ని అపాయింట్ చేసే ముందు అతను ఏ రాష్ట్రానికి అపాయింట్ అయితే చేస్తున్నారో ఆ రాష్ట్రానికి చెందినటువంటి సీఎంతో ఖచ్చితంగా ఒకసారి కాంటాక్ట్ అవ్వమని చెప్పాడు. ఓకేనా? అతన్ని ఏ రాష్ట్రానికి అయితే గవర్నర్ గా అపాయింట్ చేస్తున్నారో ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిని ఖచ్చితంగా ఒకసారి అతన్ని కాంటాక్ట్ అవ్వమన్నారు. రెండోది ఏంటంటే ప్రత్యేక రాజకీయాలకి దూరంగా ఉన్నటువంటి పర్సన్ ని తీసుకొచ్చి నియమించమని చెప్తున్నారు. బట్ దాన్ని ఫాలో అవుతున్నారా అంటే ఫాలో అవ్వట్లేదని మనం చెప్పుకోవాలి. అయితే ఇంకోటి ఏంటిది అంటే ఆ రాష్ట్రానికి చెందినటువంటి గవర్నర్ ని అపాయింట్ చేయొద్దని చెప్తున్నారు. దాన్ని అయితే ఫాలో అవుతున్నారు కానీ మిగతా 2 ఫాలో అవుతున్నట్టే ఎక్కడా లేదు ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్గా ఏంటంటే మనకి సెంట్రల్ లో ఏ గవర్నమెంట్ అయితే మనకి పవర్ లో ఉంటుందో ఆ పవర్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ కి చెందిన పర్సన్స్ మనం తీసుకొచ్చి స్టేట్స్ కి గవర్నర్ గా అపాయింట్ చేస్తున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో మనకి రాజ్యాంగంలో రాష్ట్రపతిని ఒకసారి గవర్నర్ నియమించేటప్పుడు ఏమైనా సరే క్రైటీరియాస్ ఉన్నాయంటే ఏం లేవు. జస్ట్ ఏంటంటే 35 years ఉంటే చాలు. అట్ ది సేమ్ టైం అతను ఇండియన్ సిటిజన్, భారతీయ పౌరుడు అంటే చాలని చెప్పి ఈ 2 విషయాలు మనకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? అయితే మనకి ఎప్పుడు కూడాను జనరల్ గా మనకి ఏం జరుగుతుందంటే మనకి సీఎం ఒకళ్ళు ఉంటారు, సీఎం ఒక పార్టీకి చెందిన పర్సన్ వాళ్ళు ఉంటారు, గవర్నర్ ఇంకో పార్టీకి చెందిన పర్సన్ ఒకళ్ళు ఉంటారు. ఫర్ సపోజ్ మన కేరళ కానీ తమిళనాడు కానీ లాస్ట్ టైం దాకా మనకి తెలంగాణలో కానీ ఇప్పటికి కూడా తెలంగాణలో కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి సీఎం కి గవర్నర్ కి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు కూడా వస్తూ ఉంటుంది. యాక్చువల్ గా మనకి బేసిక్ కాన్స్టిట్యూషన్ లో మనకి స్టార్టింగ్ లో కాన్స్టిట్యూషన్ లో మన బేసిక్ కాన్స్టిట్యూషన్ ఏమని రాస్తారంటే మన రాజ్యాంగంలో ఏమని రాస్తుందంటే గవర్నర్ ని ఎన్నిక చేసుకోవాలని చెప్పి రాస్తుంది స్టూడెంట్స్. ఓకేనా? గవర్నర్ ని ఎన్నిక చేయాలని చెప్పి రాస్తుంది. అయితే మన రాజ్యాంగ పరిషత్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే గవర్నర్ ని ఎన్నిక చేయొద్దు, అపాయింట్ చేయండి అని చెప్పారు. ఎందుకు ఆ మాట చెప్పారు అంటే గవర్నర్ ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు చూసుకుంటే మనకి
సీఎం ఒకవైపు ఉంటాడు, ఇంకోవైపు గవర్నర్ ఉంటాడు. ఇప్పుడు సీఎం కూడా ఏంటి ఎన్నికై వస్తాడు. ఇన్ కేస్ గవర్నర్ కూడా ఎన్నికై వస్తే వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ అనేవి వస్తాయని చెప్పి మన రాజ్యాంగ పరిషత్లో ఉన్నటువంటి ఈ మేధావులు ఎవరైతే ఉన్నారో అతను ఏం చేశారంటే గవర్నర్ ని అపాయింట్ చేసుకుంటే సరిపోయింది, అతన్ని ఎన్నుకోవాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళు ప్రకటించి అప్పటి నుంచి గవర్నర్ ని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇలా అపాయింట్ అయినటువంటి గవర్నర్ ఫర్ సపోజ్ మనకి తమిళనాడు ఉంది. తమిళనాడులో మనకి ఎవరున్నారంటే డిఎంకే మనకి అధికారంలో ఉంది. గవర్నర్ గాని మనం చూసుకున్నట్లయితే ఇతను బీజేపీ పర్సన్. సో దాంతో ఐ థింక్ అతని పేరు ఆర్ఎన్ రవి అనుకుంటా, ఎగ్జాక్ట్ గా నేమ్ నాకు ఐడియా లేదు. సో ఈ డిఎంకేను ఆర్ఎన్ రవికి పడదు, పంపిస్తున్నటువంటి ఏ బిల్లుని కూడాను గవర్నర్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకేనా, దాంతో అక్కడ గొడవలు జరుగుతున్నాయి. కేరళలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. మనకి మొన్నటిదాకా తమిళసాయి గారు ఉన్నప్పుడు మనకి తెలంగాణలో కూడా సేమ్ సిచ్యువేషన్ అనేది ఉండేది. అటు చంద్రశేఖర్ రావు కానీ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ తమిళసాయి సౌందరరాజన్కి వీళ్ళిద్దరికి కూడా అసలు పడేది కాదు స్టూడెంట్స్. దీనివల్ల ఏం జరిగిందంటే ఈ కాన్ఫ్లిక్ట్ అనేవి వస్తూ ఉండేవి. అయితే ఈ గవర్నర్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా వర్క్ చేసేవాళ్ళు అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏజెంట్స్ కింద స్టేట్ లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్ని తీసుకెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ కి చేరవేయడానికి ఒక మీడియేటర్ లా వర్క్ చేస్తాడని చెప్పి చాలా మంది గొడవలు చేశారు. దాంతో సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పిచ్చింది. ఆ కేసు ఏంటంటే మనకి హరగోవింద పంత్ వర్సెస్ రఘుకుల తిలక రామన్ పేసి ఈ పాట బాగా ఫేమస్ అయిపోయింది కదా, రఘుకుల తిలక. సో ఈ కేసులో హరగోవింద పంత్ అండ్ వర్సెస్ రఘుకుల తిలక ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చిందంటే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కానీ మనం చూస్తే గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఈ గవర్నర్ అనేటువంటి పర్సన్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఉద్యోగి, అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్యోగి కాదు, ఏజెంట్ కాదు. ఓకేనా, కేంద్రం యొక్క ఉద్యోగి కాదు, ఏజెంట్ కాదు. అతను ఒక ఇండిపెండెంట్ పదవి అది. సో ఆ పదవిని అతను అలంకరించిన దగ్గర నుంచి, ఆ పదవిలో నుంచి అతను అపాయింట్ అయిన దగ్గర నుంచి అతను హుందాగా ప్రవర్తించాలి, ఎవరితో కూడాను సెంట్రల్ గవర్నమెంట్ కి ఏజెంట్ లాగా మారకూడదని చెప్పి సుప్రీంకోర్టు మనకి తీర్పు ఇవ్వడం అనేది జరిగింది స్టూడెంట్స్. ఓకేనా, దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి కానీ మనం చూసుకున్నట్లయితే మనకి గవర్నర్ కిను అండ్ ప్రెసిడెంట్ కి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. ఆ ప్రివిలేజెస్ గురించి చెప్తున్న ఆర్టికల్ కానీ మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ మనకి 361. దీని ప్రకారం ఏంటంటే గవర్నర్ కానీ ఎట్ ది సేమ్ టైం ప్రెసిడెంట్ కానీ రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ వాళ్ళ పదవుల్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ కేసులు అనేవి పెట్టకూడదనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే సివిల్ కేసులు అనేవి 2 months ముందు నోటీస్ ఇచ్చి అతని పైన సివిల్ కేసు అనేవి పెట్టుకోవచ్చు. అంటే దీనికి అర్థము ఆ గవర్నర్ గా కానీ రాష్ట్రపతిగా కానీ పనిచేస్తున్నటువంటి పర్సన్ కాదు, ఆ పదవికి మనం ఇచ్చినటువంటి రెస్పెక్ట్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆర్టికల్ 361 గవర్నర్ కిను అండ్ రాష్ట్రపతికి ఉన్నటువంటి ప్రివిలేజెస్, వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని మినహాయింపుల గురించి పేర్కొనడం అనేది జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా, దాని తర్వాత మనకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలు డిస్క్రిమినేషన్ పవర్స్ అని చెప్పి పిలుస్తారు. మనకి డిస్క్రిమినేషన్ పవర్స్ అనేవి మనకి 2 రకాలుగా ఉంటాయి స్టూడెంట్స్. అవి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బేస్డ్. ఓకేనా, సో అంటే మనకి రాజ్యాంగపరమైనవి సందర్భానుసారం. సో తెలుగు సరిగ్గా రాయట్లేదని చెప్పి అనుకోవద్దు, మీరు తెలుగులో కొంచెం బాగా రాసుకోండి. సందర్భానుసారం ఒకటి, ఇంకోటి ఏంటంటే రాజ్యాంగపరమైనవి. ఇంగ్లీష్ లో మనకి కాన్స్టిట్యూషనల్ బేస్డ్ అండ్ సిచ్యువేషనల్ బేస్డ్ అని చెప్పి 2 ఉంటాయి. అయితే మనకి గవర్నర్ కి మాత్రము మనకి రాజ్యాంగపరమైనటువంటి విచక్షణ అధికారాలు సందర్భానుసారం. మనకి గవర్నర్ కి మాత్రమే రాజ్యాంగానుసారం అంటే కాన్స్టిట్యూషనల్ బేస్డ్ డిస్క్రిమినేషన్ పవర్స్ ఉంటాయి, విచక్షణ అధికారాలు ఉంటాయి. కానీ సందర్భానుసారం అయితే ఇటు గవర్నర్ కి ఉంటాయి, అట్ ది సేమ్ టైం అటు సైడ్ మనకి ఎవరికి ఉంటాయంటే మనకి రాష్ట్రపతికి కూడా ఉంటాయన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సందర్భానుసారం విచక్షణ అధికారాలు అంటే ఫర్ సపోజ్ లోక్సభ డిజాల్వ్ అయినా, లేకపోతే లోక్సభలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రాజీనామా చేసిన న్యూ ప్రైమ్ మినిస్టర్ ని ఎవరు అపాయింట్ చేయాలి అనే దానిపైన రాష్ట్రపతికి మనకేముంటాయంటే డిస్క్రిమినేషన్ పవర్స్ ఉంటాయి. అంటే అతను నచ్చిన పర్సన్ ని తీసుకొచ్చి అతను ఏం చేయొచ్చు, ప్రైమ్ మినిస్టర్ గా నిలబెట్టుకోవచ్చు. ఎప్పుడు
లోక్సభ ఒకవేళ ఏదైనా జనరల్ లోక్సభ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి సరైన మెజారిటీ రానప్పుడు, ఏ పార్టీ కూటమి సరైన మెజారిటీ రానప్పుడు కానీ, లేకపోతే ఇన్ కేసు లోక్సభ డిజాల్వ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కువ సీట్లు ఉన్నటువంటి ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ ఉంటది కదా, ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించిన లీడర్ ని సీఎం చేయాలన్నా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రాజీనామా చేసేస్తే నూతన ప్రైమ్ మినిస్టర్ గా ఎవరిని అపాయింట్ చేయాలని దానిపైన కూడాను మనకి గవర్నర్ కి అట్ ది సేమ్ టైం మనకి స్టేట్ లో అయితే సీఎం కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విషయంలో కానీ సరే మనకి డిస్క్రిమినేషన్ పవర్స్ అనేవి ఉంటాయి. వీటిని మనం ఏమంటాము అంటే సిచ్యువేషన్ బేస్డ్, సందర్భానుసారం. అదే రాజ్యాంగబద్ధంగా అయితే కొన్ని విషయాల్లో ఆర్టికల్ 163 ప్రకారం మనకేంటంటే రాజ్యాంగానుసారమే గవర్నర్ కి కొన్ని విచక్షణ అధికారాలు అనేవి ఉంటాయి స్టూడెంట్స్. ఓకేనా? అయితే ఇటువంటి విచక్షణ అధికారాలు తను వినియోగించుకునేటప్పుడు అతను ఎవరి యొక్క హెల్ప్ కూడా అడగాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఏదైనా అంశము గవర్నర్ విచక్షణ అధికారంలోకి వస్తుందా రాదా అని నిర్ణయించుకునే అధికారం కూడా మన ఎవరికి ఉంటుందంటే గవర్నర్ కి ఉంటుందని చెప్పి ఆర్టికల్ 163 అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో అంతేకాకుండా కొన్ని ట్రైబల్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో మనకి ట్రైబల్ స్టేట్స్ ఉంటాయి స్టూడెంట్స్. ఆ స్టేట్స్ కానీ మనం తెలుసుకున్నట్లయితే, ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే కొన్ని స్పెషల్ పవర్స్ అనేవి గవర్నర్కి ఉంటాయి. 371 ప్రకారము గవర్నర్ కి కొన్ని ప్రత్యేక అధికారాలు, గవర్నర్కి ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలు కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కొన్ని ఆర్టికల్స్ వస్తాయి. ఆ ఆర్టికల్స్ మనకి ఇంపార్టెంట్ స్టూడెంట్స్. అవి ఏంటంటే ఆర్టికల్ 371 సబ్ క్లాస్ ఏ, 371 సబ్ క్లాస్ బి, 371 సబ్ క్లాస్ సి, 371 సబ్ క్లాస్ డి, 371 సబ్ క్లాస్ ఈ, 371 సబ్ క్లాస్ ఎఫ్, 371 సబ్ క్లాస్ ఎఫ్ జి. తర్వాత మొత్తం అన్ని అలాగే ఉంటాయి స్టూడెంట్స్. సో నెంబర్ నేను మళ్ళీ రాయట్లేదు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇవన్నీ కూడాను గవర్నర్కి ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక అధికారాలు. సో ఇక్కడ మన 371 కూడా ఉంటుంది. 371 కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమేమి స్టేట్స్ వస్తాయని కానీ మనం చూసుకున్నట్లయితే 371 అంటే మనకి మహారాష్ట్ర వస్తుంది స్టూడెంట్స్. ఓకేనా? ఈ మహారాష్ట్ర గవర్నర్కి ఉన్నటువంటి ప్రత్యేక అధికారాల గురించి 371 ఆర్టికల్ చెప్తుంది. 371 సబ్ క్లాస్ వై అనేది మనకి ఏం చెప్తుందంటే నాగాలాండ్ గురించి చెప్తుంది. దీని తర్వాత మనకి 371 సబ్ క్లాస్ బి అనేది మనకి అస్సాం స్టేట్ గవర్నర్కి ఉన్నటువంటి స్పెషల్ పవర్స్ గురించి చెప్తుంది. సి అనేది మనకి మణిపూర్కి సంబంధించింది. నెక్స్ట్ డి అనేది కానీ మనం చూసుకున్నట్లయితే డిఈ, ఈ రెండు కూడా మనకి దేనికంటే ఏపీకి సంబంధించిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఎఫ్ అనేది మనకి సిక్కింకి సంబంధించింది, సిక్కిము. దాని తర్వాత మనకి జి అనేది మనకి మిజోరాంకి సంబంధించింది. ఓకేనా? మిజోరాంకి సంబంధించింది. అండ్ హెచ్ అనేది కానీ మనం చూసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించింది. దీని తర్వాత మనకి ఐ అనేది కానీ మనం చూసుకున్నట్లయితే గోవాకి సంబంధించింది. లాస్ట్ది మనకి జే అనేది మనకి దేనికి సంబంధించింది అంటే కర్ణాటకకి సంబంధించింది. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా? సో ఇదండి మనకి గవర్నర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్. ఓకేనా? ఇప్పుడు మనము ఈ ఫోటోలోకి కానీ మనం వెళ్ళినట్లయితే మనకి ప్రజెంట్ 2 స్టేట్స్ కి అండ్ యూనియన్ టెరిటరీకి మనకి ఏం చేస్తారంటే గవర్నర్లు అపాయింట్ చేశారు. ఇక్కడ మనకి హర్యానాకి చూసుకుంటేనేమో అసీమ్ కుమార్ ఘోష్ అనే పర్సన్ నియమించారు. నెక్స్ట్ మనకి గోవా చూసుకుంటేనేమో పూసపాటి అశోక్ గజపతి రాజు నియమించారు. నెక్స్ట్ మనకి లదాఖ్ ని కానీ మనం చూసుకున్నట్లయితే కవిందర్ గుప్తా అనే పర్సన్ ని మనకి అపాయింట్ అనేది చేయడం జరిగింది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత కానీ మనం చూసుకున్నట్లయితే నేను మీకు ఇక్కడ కొన్ని ఫొటోస్ చూపిస్తాను స్టూడెంట్స్. ఆ ఫొటోస్ ని చూస్తే మీకంటూ క్లారిటీ రావాలి. అది ఏంటంటే మనకి గవర్నర్స్ లిస్ట్. ఓకేనా? గవర్నర్స్ సీఎం కి సంబంధించినటువంటి లిస్ట్ కూడా నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఇక్కడ చీఫ్ మినిస్టర్స్ లిస్ట్, అట్ ది సేమ్ టైం లెఫ్టినెంట్ గవర్నర్స్ అండ్ గవర్నర్స్, ఈ లిస్ట్ కూడా నేను మీకు ఇవ్వడం జరిగింది. ఇది ప్రెసెంట్ ఇప్పుడు అఫీషియల్ డేటా అండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉందో ఈ పీడిఎఫ్ నేను మీకు మన కాంపిటేటివ్ బ్రదర్ టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది, కరెంట్ అఫైర్స్ సంబంధించింది, దాంట్లో నేను మీకు షేర్ చేస్తాను. అట్ ది సేమ్ టైం మీరు ఎవరైనా సరే పాలిటీ మీద ఇంకా గ్రిప్ తెచ్చుకోవాలి, నేను ఫస్ట్ టైం వింటున్నాను వాళ్ళకి నేను ఆ పాలిటీ క్లాసెస్ కూడా నేను మీకు అక్కడ అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ లో అయితే జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. ఓకేనా? శాంపుల్ క్లాసెస్ వినండి, మీకు నచ్చింది అనుకుంటే మీరు ఆ గ్రూప్ లో ఓనర్ నెంబర్ నాదే ఉంటుంది, ఆ ఓనర్ క్లాస్ అని నేనే అండి. దానికి మీరు డైరెక్ట్ గా మెసేజ్ చేసి
మీకు కావాల్సిన డౌట్స్ మీరు క్లియర్ చేసుకొని మీరు ఆ కోర్సెస్ని పర్చేస్ చేస్తారు స్టూడెంట్స్. ఓకేనా? సో ఈరోజు క్లాస్ ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. మీరు ఎవరికైనా సరే మన వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మనం కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.